బ్రేకింగ్ చూస్తున్నాం. అనంతపురం హనీ ట్రాప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పోలీసులపై ఉన్నతాధికారులు కొరడా జులిపించారు. నిందితులతో సన్నిహిత సంబంధాలు, కేసులో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా రాప్తాడు సీఐ శ్రీహర్ష, కానిస్టేబుల్ గిరి, దుర్గప్రసాద్, దేవలా నాయక్ ఉద్యోగం నుంచి తొలగించారు. ఇక హనీ ట్రాప్ కేసులో కీలక సూత్రధారిగా ఉన్న రంగమ్మ అలియాస్ చిన్ని, మల్లీశ్వరి, ఉమాదేవిలతో వీరు సన్నిహితంగా ఉన్నట్లు విచారణలో తేలింది. నిందితుల ఖాతాల నుంచి సీఐ, కానిస్టేబుల్ల ఖాతాలకు లక్షల్లో నగదు బదిలీ అయినట్లు గుర్తించారు. ఇక ఈ కేసులో ఇంకా విచారణ కొనసాగుతుండటంతో మరి కొందరిపై వేటు పడే అవకాశం ఉంది. అనంతపురం హనీ ట్రాప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పోలీసులపై ఉన్నతాధికారులు కొరడా జులిపించారు. నిందితులతో సన్నిహిత సంబంధాలు, కేసులో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై చర్చలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా రాప్తాడు సీఐ శ్రీహర్ష, కానిస్టేబుల్ గిరి, దుర్గప్రసాద్, దేవలా నాయక్ ను ఉద్యోగం నుంచి తొలగించారు. ఇక హనీ ట్రాప్ కేసులో కీలక సూత్రధారిగా ఉన్న రంగమ్మ అలియాస్ చిన్ని, మల్లీశ్వరి, ఉమాదేవిలతో వీరు సన్నిహితంగా ఉన్నట్లు విచారణలో తేలింది. నిందితుల ఖాతాల నుంచి సీఐ, కానిస్టేబుల్ ఖాతాలకు లక్షల్లో నగదు బదిలీ అయినట్లు గుర్తించారు. ఇక ఈ కేసులో ఇంకా విచారణ కొనసాగుతుండటంతో మరికొందరిపై వేటు పడే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, చెప్పండి. ఎస్సీగా ఏదైతే అనంతపురం జిల్లాలో హనీ ట్రాప్ విషయంలో తీవ్ర కలకలం రేపింది. ఈ కేసుకు సంబంధించి మొదట్లో చిన్న కేసుగా పరిగణించిన పోలీసులు అయితే లోతుగా దర్యాప్తు చేసిన జిల్లా ఎస్పీ, అలాగే ఈ కేసుకు సంబంధించి అడిషనల్ అయితే రోహిత్ శర్మను, అలాగే తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ శర్మను, అలాగే అశ్విన్ కూడా దర్యాప్తులో లోతైన విషయాలు తెలిసి ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ లో శాఖాపరమైన చర్యలు కూడా తీసుకున్నారు. గతంలో ఇద్దరు సీఎల్ పైన విఆర్ కూడా పంపించిన పరిస్థితి. మరికొంతమంది పైన కూడా అర్ధరాత్రి సమయంలో ఈ కేసు విచారణ చేసి జిల్లా ఎస్పీ జగదీష్ బాబు, అలాగే డీఐజీ షిమోషి కూడా రాప్తాడు శ్రీహర్షను, అలాగే మరికొంతమంది పోలీసులు కూడా పూర్తిగా సర్వీస్ నుంచి రిమూవ్ చేశారు. మరికొంతమంది పైన రూరల్ ఎస్ఐ ఎవరైతే రాంబాబు ఉన్నారో అతన్ని సస్పెండ్ చేశారు. అలాగే అదే స్టేషన్ కి సంబంధించిన గిరి అనే కానిస్టేబుల్ ని, మరొక హెడ్ కానిస్టేబుల్ కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి. అలాగే రూరల్ సిఐ శేఖర్ ని కూడా కర్నూలు రేంజ్ కి అటాచ్ చేశారు. మొత్తంగా తీసుకుంటే హనీ ట్రాప్ కేసులో పోలీసులకు సంబంధాలున్న విషయాలు వెలుగులోకి రావడంతో తీవ్ర కలకలం అయింది. ఈ కేసుకు సంబంధించి కూడా పూర్తి దర్యాప్తు చేసిన పోలీసులు శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. అలాగే దీనికి సంబంధించి ఇప్పటికే ఈ ముఠాకు సంబంధించి 9 మంది ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో ముఖ్యంగా 5 మందిని పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి 13 లక్షల నగదును, అలాగే ఆ సెల్ ఫోన్లు, ఒక కత్తిని, అలాగే ప్రామిసరీ నోట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు వైసీపీ మాజీ ఉప సర్పంచ్ అయినటువంటి నరేందర్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. మరోవైపు ఈ ముఠాకు సంబంధించి ముఠా సభ్యులతోనూ, అలాగే పోలీసులకు, ఇతర వ్యక్తులకు జరిగిన డిజిటల్ లావాదేవీలు, అలాగే బ్యాంక్ అకౌంట్లు, ఫోన్ కాల్స్ ద్వారా కూడా కేసును ముమ్మరంగా దర్యాప్తు చేసిన పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేసి, అలాగే పోలీస్ శాఖలో కొంతమంది ఈ ముఠాకు సభ్యులకు సహకరించారని చెప్పేసి కూడా నిర్ధారణ కావడంతో వారిపైన జిల్లా ఎస్పీ కొంతమంది సస్పెండ్ చేశారు. అలాగే కొంతమంది సర్వీస్ నుంచి పూర్తిగా రిమూవ్ చేసిన పరిస్థితి. అయితే ఇది గత 8 నెలలుగా ఈ ముఠా అనంతపురం జిల్లాలోనూ, అలాగే రూరల్ పరిధిలోనూ పెద్ద ఎత్తున కొంతమంది వ్యక్తులను, వ్యాపారస్తులను టార్గెట్ చేసుకుని వారిని బలపండి, అలాగే వాళ్ళని లోబర్చుకొని వారి నుంచి నగ్న వీడియోలు కావచ్చు ఇవన్నీ తీసుకొని కూడా బ్లాక్ మెయిల్ చేసిన పరిస్థితి. ఇప్పటికే కొంతమంది దగ్గర సుమారుగా లక్షల్లో డబ్బులు వసూలు చేశారు. అంటే వీరి బాధిత పడ్డవారు ఇప్పటికే 20 మంది పోలీసులు 20 మంది బాధితులు ఎవరైతే ఉన్నారో వారిని పోలీసులు గుర్తించారు. వారికి తగిన సహాయం చేస్తామని కూడా చెప్పారు. మరికొంతమంది కూడా బాధితులు ఈ కేసుకు సంబంధించి కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో కూడా మరికొంత బాధితులు నిష్పక్షపాతంగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సమయంలోనే మరికొంత బాధితులు కూడా జిల్లా ఎస్పీ దగ్గరికి వచ్చి తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ సమయంలోనే ఎవరెవరు ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేశారు. ఇప్పటికే భారీ ఎత్తున బాధితులు కూడా జిల్లా ఎస్పీ కార్యాలయానికి రావడంతో పోలీసులు వారికి అందరికీ కూడా డబ్బును ఇప్పించే పరిస్థితిలో ఉన్నారు. అయితే డబ్బు రికవరీ విషయంలో కూడా ఇప్పటికే దాదాపు సుమారుగా ఈ ముఠా సభ్యులు ఇప్పటికే 1,20,00,000 రూపాయలు వసూలు చేసినట్లు కూడా తెలుస్తుంది. మొత్తంగా తీసుకుంటున్న ఓవరాల్ గా ఈ కేసుకు సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం ఉంది. డీజీపీ కూడా ఈ కేసు విషయంలో పూర్తి స్థాయి దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. అందుకోసమే
పోలీసులు కూడా ఇన్వాల్వ్ అవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కేసు తీవ్ర సంచలనంగా మారింది శ్రీజ. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రవితేజ.